ఉన్నతమైన ప్రేమ చేత మమ్మల్ని కట్టి తండ్రి అని పిలవడానికి అవకాశం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు. నశించిపోయే లోకంలో మేము కలిసిపోకుండా ఉండడానికి నీ వాక్యపు వెలుగులు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మీ ఎదుట చక్కగా ప్రవర్తిస్తూ మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తూ మీరంటే ప్రభువా మాకు ఎంత ప్రేమగా ఉండాలో, మమ్మును మీరు ఎంత ప్రేమిస్తూ ఉన్నారో ఆ మాటల్లో ఉన్న భావాన్ని గ్రహించగలిగే అనుభవాలు దయచేయండి. అంతేకాకుండా ఈ కొలస్సీ పత్రిక ధ్యానాంశం ద్వారా మరిన్ని ఆత్మ సంగతులు మేము నేర్చుకుని మీకు మహిమకరముగా మమ్మల్ని మేము కాపాడుకునగలిగే కృప మీ సహాయమును మాకు అందించమని కూడి వచ్చిన ప్రతి వారిని బట్టి స్తుతిస్తూ ఏ విధమైన ఆటంకము అభ్యంతరం లేకుండా కాపాడమని కోరుతూ క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధులైన వారు, దేవునికి లేదంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవునికి ప్రియులుగా తగినట్లుగా వీటిని మీరు ధరించుకోండి అని మనతో మాట్లాడారు. మీరు జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును మీరు ధరించుకోండి అని, ఒకరినొకడు మీరు సహించుకోండి, ఒకరినొకడు మీరు క్షమించండి, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించండి, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అన్నాడు. ప్రేమ ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యమైనదో ఈ భాగం ద్వారా మనం నేర్చుకున్నాం గడిచిన వారంలో. అందులో ప్రేమ పరిపూర్ణమైతే అంటే ఒక చిన్న మాట దానికి జ్ఞాపకం చేస్తాను. మంచి అద్భుతమైనటువంటి ఒక మంచి కర్రీ కూర తయారు చేసావు, అందులో ఉప్పు వేయకపోతే అదేమవుతుంది చెప్పండి? అది ఎంత బాగా వండినా రుచి కలిగించేటువంటి ఆ ఉప్పు అందులో లేకపోతే దాని యొక్క సారం రుచిగా ఉండదు. అలాగే మనం ఇల్లంతా బాగా కట్టుకున్నాం, మంచి కిటికీలు పెట్టుకున్నాం, మంచి బిల్డింగ్ కట్టాం, చాలా బాగా చేసుకున్నాం, అన్నీ ఇంట్లో కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకున్నాం. కానీ ఇంటి పైకప్పు వేయకుండా అలా వదిలేసామనుకోండి, ఇప్పుడు ఆ ఇల్లు వల్ల ఉపయోగం ఉంటుందా? ఇంట్లో మంచి మంచి సామానం పెట్టుకున్నాం, కావలసిన వస్తువులు పెట్టుకున్నాం, కాస్ట్లీ సరుకులు పెట్టుకున్నాం, కానీ పైకప్పు వేయలేదు. ఇప్పుడు ఆ ఇంటి వల్ల ఏంటి ఉపయోగం? ఉందంటారా లేదంటారా? అమ్మా చెప్పాలి గట్టిగా. అలాగే ఆ ఇంటి పైకప్పు లాంటిదన్నమాట ప్రేమ అంటే. అర్థమవుతుందా? ఆ ఇంటి పైకప్పు లాంటిది. అందులో సాత్వికం ఉంది, దయాళుత్వం ఉంది, వినయం ఉంది, జాలిగల మనస్సు ఉంది, దీర్ఘశాంతం ఉంది, క్షమించే గుణం ఉంది. వీటన్నిటి పైన పరిపూర్ణతకు గుర్తుగా ఏముండాలన్నాడు? ప్రేమ ఉండాలన్నాడు. కాబట్టి ఆ ఇంటి పైకప్పు లాంటిది ఆ ప్రేమ అనేది. అన్నీ ఎంత మంచి సరుకులేసి బాగా వండినా ఉప్పు లేకపోతే అది ఎలా సప్పగా ఉంటుందో, ఆ ఉప్పు లాంటిదే ఆ ప్రేమ. ఇది అన్నిటికీ పైన ఉండాల్సిందన్నమాట. అది వేసినప్పుడే అది పరిపూర్ణంగా తయారైనట్టు లెక్క. ఒకవేళ అన్నీ ఉండి ఆ ప్రేమ గుణం లేనప్పుడు దానివల్ల ఏమీ పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. అన్నీ వేసినా కూడా అది ఇరిగిపోయిన పరిస్థితిలో ఉంటుంది, అసంపూర్ణంగా ఉంటుంది. కనుక గడిచిన వారములో ఆ ప్రేమను గురించిన మాటలు మనం నేర్చుకున్నాం. వాటికి అవి యాడ్ చేసుకోండి వీలైతే దాంట్లో. తర్వాత 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి అని. ఈరోజు మన పాఠాంశం ఇదే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము. మీరు అలా పెట్టుకుని హెడ్డింగ్ పెట్టుకుంటే కనుక దానిని మీ హృదయములలో ఏలుచుండనీయుడి అన్నాడు. సాధారణంగా సమాధానము అంటే ఏంటి? ఏమన్నా ఐడియా ఉందా మీకు? సమాధానము అంటే కలిసి ఉండుట, లేదంటే శాంతి కలిగి ఉండుట. సమాధానం అనే గుణం చాలా గొప్పది. ఇది కూడా చాలా గొప్ప గుణం ఇది. ఎందుకనంటే దీనికి
ప్రాముఖ్యంగా ప్రత్యేకించి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6 వచ్చిన భాగాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6 వచ్చిన భాగం చదువమ్మా. అక్కడ రాయబడిన మాటల్లో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి ఎవరంటే, ఈ సమాధానమునకు అధిపతి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక సమాధానం అనే గుణం అది చాలా గొప్పది. ఈ కొలస్సీ సంఘంలో అది లోపించింది. కనుకనే పౌలు గారు ఆ పైన ఉన్నటువంటి సుగుణాలన్నీ జ్ఞాపకం చేసి క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానం మీ హృదయములలో ఏలనివ్వండి అన్నాడు. మీ హృదయాలలో ఏలనివ్వండి. క్రీస్తు ప్రభువారు మీకు సమాధానం అనుగ్రహింపచేశారు, దాన్ని మీ హృదయాలలో పరిపాలన చేయనివ్వండి. దాన్ని ఎందుకు మీరు పాడు చేస్తారు అని అడుగుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ఇచ్చేటువంటి సమాధానం అంత గొప్పది. ఓకేనా? ఇక్కడ సమాధానం అంటే శాంతి కలిగి ఉండుట, లేదంటే కలిసి ఉండుట. ఇందులో ఈ సమాధానం అనే దాంట్లో ప్రత్యేకించి 3 రకాలు ఉన్నాయి. అందులో 3 భాగాలు, 3 రకాల సమాధానాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే దేవునితో సమాధానం. ఎవరితో? దేవునితో సమాధానం. ఎలా అంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచన భాగం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నాడు. అంటే మనము దేవునికి ఏమైపోయాము అంటే శత్రువులం అయిపోయాం. ఎలా శత్రువులు అయిపోయాం? దేవునికి విరుద్ధమైనటువంటి పాపాన్ని చేసి, దేవునికి నచ్చని పని చేసి మనం ఏమైపోయాము అని అంటే దేవునికి శత్రువులు అయిపోయాం. ఎప్పుడైతే దేవునితో శత్రువులు అయిపోయామో దేవునితో ఉన్నటువంటి సమాధానాన్ని, దేవునితో కలిసి ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాం. చూసారా? మనం చేసే పనుల వల్ల ఎవరో మనల్ని పోగొట్టలేదు, మనమే దేవునితో ఉన్న బంధాన్ని ఏం చేసామంటే కట్ చేసుకున్నాం, పాడు చేసుకున్నాం. కనుకనే ముందు ఎవరితో సమాధానం ఉండాలంటున్నాడు? దేవునితో సమాధానం. ఇది కంపల్సరిగా ఉండాలి. దేవునితోనే గొడవ పెట్టుకుంటే మరి ఎంత ప్రమాదం. దేవునితో గొడవ ఎప్పుడు పెట్టుకుంటాం అంటే భర్తకు నచ్చని పని ఎప్పుడైతే భార్య చేసిందో అప్పుడు భర్తకి ఏమైంది? కోపం వచ్చింది. 4 రోజులు మాటలు బంద్. చిన్న విషయం అది, పెద్ద విషయం చెప్పలేదు, చిన్నది చెప్పాను, మిగతా విషయాలు మనకొద్దు. ఇప్పుడు మరి అలాగే దేవునితో మనకి ఎప్పుడు శత్రుత్వం వచ్చింది, దేవునితో అసమాధానం మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే దేవునికి నచ్చని పనులు మనం చేసినప్పుడు దేవునికి మనం ఏమైపోతాం? శత్రువులు అయిపోతాం. దేవునికి నచ్చని పని చేసినప్పుడు, నచ్చింది కాదు నచ్చని పని చేసినప్పుడు, పాపమున్న చోట నువ్వు వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. నువ్వు అక్కడికే వెళ్ళావు అనుకో, దేవుడికి నచ్చిందా నచ్చందా? తాగుబోతుల దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు, అక్కడికే వెళ్ళావు, నచ్చిందా నచ్చందా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయవయ్యా, చక్కగా వాక్యం చదువుకోవయ్యా, దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దయ్యా అన్నావు. ఆ రోజు ఏమైనా వాగ్దానం చేసేవేంటి? బాప్తిసం తీసుకున్నప్పుడు నేను ఆదివారమే వస్తాను, శుక్రవారం రానని ఏమైనా వాగ్దానం చేసావా దేవునికి? ఏమంటే మహిమారావు గారు, నేను ఆదివారమే వస్తాను, శుక్రవారం రాని ఏమైనా వాగ్దానం చేసాం మనం? మాట్లాడరే. ఆదివారం ఒక్కరోజే తింటాను, మిగతా రోజుల్లో తిన్నని ఏమైనా దేవుడితో వాగ్దానం చేసామా? మొక్కలు మాత్రం రోజు కావాలి, సన్నిధి మాత్రం ఆదివారం చాలు. అంటే దేవునికి నచ్చని పనులు ఏవో ఉన్నాయి మన లోపల, కాబట్టి మనం దేవునికి ఏమైపోయామంటే శత్రువులు అయిపోయాం. ఈ మొక్కుబళ్ళ వ్యవహారం అంతా మందే. మనకి ఏదన్నా కష్టం కలిగినప్పుడు మాత్రం రోజు వస్తాం, ఇబ్బంది కలిగినప్పుడు. బాగున్నారు మాత్రం వారానికి ఒక్కరోజే. కాబట్టి ఇది కూడా మంచిది కాదు. సరే, చిన్న చిన్న విషయాలు చెప్పాను, నేను లోతులకి వెళ్ళట్లేదు. దేవునికి మనం శత్రువులు అయిపోవడం వల్ల అసమాధానం దేవునికి మనకి వచ్చింది. ముందు దేవునితో ఏం చేయాలి? మనం
సమాధానపడాలి, దేవునితో సమాధానపడాలి. అది మొదటిది. రెండవది ఏంటంటే మనుషులతో సమాధానం. రెండవది ఏంటంటే మనుషులతో సమాధానం. మనుషులతో సమాధానం అనే మాట రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 18 వచ్చిన భాగాన్ని కూడా ఒకసారి చూడండి. 12:18 సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి అన్నాడు. ఏంటి అక్కడ చెప్తున్నాడు? సఖ్యమైతే అంటే దాని అర్థం ఏంటి? సఖ్యమైతే అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇష్టమైతేనా? చాలా పెద్ద పదం ఉపయోగించారు మీరు. చాలా తప్పు మాట అది. సఖ్యమైతే అంటే ఇష్టమైతే అని కాదు, సాధ్యమైనంత వరకు అని దాని అర్థం. ఎలాగా? సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు ఎలా ఉండమంటున్నాడు? సమాధానముగా ఉండు అంటున్నాడు. సఖ్యమైతే అనే మాట. మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. అవకాశం ఉన్నంత వరకు సమాధానంగా ఉండు అన్నాడు. అవకాశం ఉన్నంత వరకు జాగ్రత్తగా తాగు, జాగ్రత్తగా తిను, జాగ్రత్తగా ఉండు, అవకాశం ఉన్నంత వరకు బయటికి వెళ్ళకు అని ఎక్కడైనా ఒక్క మాట ఉందా బైబిల్లో? ఎక్కడైనా ఒక్క మాట ఉందా? అవకాశం ఉన్నంత వరకు చెయ్యి, అవకాశం ఉన్నంత వరకు వ్యభిచారం చేయకు, అవకాశం ఉంటే చెయ్యి. దాని అర్థం అదే కదా అని ఉందా బైబిల్లో? ఎక్కడా లేదు. వ్యభిచరింపవద్దు ఆజ్ఞ, అది ఆజ్ఞ. దొంగతనం చేయవద్దు ఆజ్ఞ. అంటే ఇవేంటి? ఖచ్చితంగా చెప్పిన విషయాలు ఇవి చెయ్యొద్దు, నీ పొరుగువానిది ఏది ఆశించొద్దు ఆజ్ఞ. కానీ సమాధానం దగ్గరికి వచ్చేటప్పటికి సఖ్యమైతే అని ఎందుకన్నాడంటే ఎక్కువ మనుషుల మధ్య గొడవలు పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, చాలా విషయాల్లో వెనుకబడిపోయి ఉంటారు, దానివల్ల అంతా నష్టం పోతూ ఉంటాం. కాబట్టి సఖ్యమైతే అంటే సాధ్యమైనంత వరకు నువ్వు ఎలా ఉండాలి? మనుషులతో సమాధానం కలిగి ఉండు. వాళ్ళతో ఇబ్బంది పడొద్దు, వాళ్ళతో గొడవలు పడొద్దు, వాళ్ళతో కొట్లాటలు పెట్టుకోవద్దు. నేను వీళ్ళతోనే మాట్లాడతాను, వీళ్ళతో మాట్లాడను అంటే ఎలా ఉంటుంది అది? మా మావయ్య చనిపోయాడు, ఇప్పుడు లేడు పెద్ద మావయ్య. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, నేను, మా తమ్ముడు, మా నాన్నగారు. ఆయనకు ఒంట్లో బాగాలేదంటే మొత్తం మా ఫ్యామిలీ అంతా వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ అంటది, నాకు రవ్వ అంటేనే ఇష్టం అంది. అంటే ఎందుకు ఇష్టం అందంటే మా తమ్ముడు ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి వాళ్ళ ఇంట్లో పనిచేసి అక్కడ కాస్త వర్క్ నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. కాబట్టి ఆయనతో కాస్త ఆ బంధం ఉంది ఆయనకి. మేమందరం బయట నుంచి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మేము అందరం అక్కడికి వెళ్ళాము, నాకు రవ్వ అంటేనే ఇష్టం అని అంది. ఇప్పుడు అంటే మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు నేనేమన్నానంటే వెంటనే అన్నాను, నీకు రవ్వ అంటే ఇష్టమే కాదనలేదు. ఇక్కడ ఉన్నాడు కాబట్టి, నీ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇష్టమంటే ఏముంది? ఆ ఇంట్లో గొడ్డు జాగిరి చేశాడు, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి సాకాడు ఆయన అక్కడ ఉండి. కాబట్టి నీకు చేశాడు కాబట్టి నీకు ఇష్టం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ మాట నువ్వు మాట్లాడుకో అంటే మిగిలిన వాళ్ళతో ఏం చేయింది? బంధం తెగిపోయింది. కాబట్టి అక్కడ అసమాధానం ఏర్పడింది. ఆయన అలాగే చనిపోయాడు, ఈవిడ ఇలాగే అయిపోయింది. మనుషులతో సమాధాన బంధం తెచ్చుకోవాలన్నా సమాధాన అధిపతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు యొక్క మనసు మన లోపలికి వస్తేనే మనం ఇతరులతో సమాధాన బంధం కలిగి ఉంటాం. ఆ మనసు మనకి లేదంటే వాళ్ళతో మనకు సమాధానం ఉండదు. మా తమ్ముడు అసలు మాట్లాడండి, మా అన్నయ్య అసలు మాట్లాడండి, మా తమ్ముడు మంచోడు కదండి, మా అన్నయ్య మంచోడు కాబట్టి అది ఆయింది, నీది కాదు కదా. మధ్యలో ఎప్పుడన్నా ఫోన్ చేసి అన్నయ్య ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏం చేస్తున్నారు అంటే ఏం పోయింది? వాళ్ళు మాట్లాడరు, ఫోన్లే మాట్లాడరు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావుగా, నువ్వు పలకరిస్తే ఏం పోయింది? అన్నయ్య ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం పోయింది? ఇప్పుడు వాళ్ళు అసలు మాట్లాడండి, సమాధానం చెప్పడండి, ఫోన్లు చెప్పకపోతే అతనిది. కానీ నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వేం చేయాలా? ఆ సమాధానాన్ని కలిగి ఉండాలి. సఖ్యమైతే అన్నాడు, అందుకే చేతనైనంత మట్టుకు నువ్వు సమాధానం కలిగి ఉండు. మొట్టమొదటిది దేవునితో సమాధానం, రెండవది మనుషులతో సమాధానం, మూడవది ఏంటంటే హృదయములో సమాధానం. దీనిని అంతరంగ స్వభావం లేదంటే అంతరంగ సమాధానం అని కూడా అంటారు.
హృదయములో సమాధానం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు అనంటే మనలో ఉన్నటువంటి భావాలు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. పైకి మాత్రం నటిస్తాం, పైకి మాత్రం నీ మీద నాకేం కోపం లేదు అంటాం, లోపల మాత్రం ఏముంది? అసమాధానం ఉంది. పైకి మాత్రం ఏమంటాం? అబ్బే నీ మీద అసలు నాకేం కోపం లేదు, నేను ఎప్పుడో మర్చిపోయాను అని పైకి అంటావు, లోపల మాత్రం ఉంది అంటే అది అసమాధానం, దేవునికి విరుద్ధమైన భావం అది. కాబట్టి మనసులో ఏది ఉండకూడదు, అది అంతరంగ సమాధానం. ఇది లేనప్పుడు ఇతరులతో మనం ఎలా ఉంటామనంటే నటిస్తామంటాడు. దానిని వేషధారి అన్నాడు బైబిల్లో దేవుడు దాన్ని. కాబట్టి ఈ సమాధానం తప్పనిసరిగా మన లోపల ఉండాలి. అదే దాని గురించే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏది 3:15 కొలస్సీ పత్రికలో మనం చదువుకున్న మాట, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి అంటే హృదయములో ఉండేటువంటి సమాధానం అది. కాబట్టి ఈ 3 సమాధానాలు మనం కలిగి ఉండాలి. సఖ్యమైనంత వరకు మనుషులతో, దేవుని దగ్గర సఖ్యమైనంత వరకు కాదు, ఎప్పుడు ఆయనతో సమాధానంగానే ఉండాలి. కాబట్టి మనుషులు చాలా ఇబ్బంది పెట్టవచ్చు, మనలను బాధ పెట్టవచ్చు, కానీ వాళ్ళతో సమాధానం ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి తప్ప ఎప్పుడు వాళ్ళని వ్యతిరేకించే పరిస్థితులు మనకి ఉండకూడదు. ఇంకో చిన్న మాట ఏంటంటే, క్రైస్తవులైన దేవుని పిల్లలను ప్రేమించరు కానీ బయట వాళ్ళని బాగా ప్రేమిస్తారు కొంతమంది. సంఘాన్ని ప్రేమించరు కానీ బయట సమాజాన్ని ప్రేమిస్తారు. అక్కడ వాళ్ళకి మరి ఏం కలిసి వస్తుందో తెలియదు నాకు. వీళ్ళను ప్రేమించాలి, వాళ్ళను కూడా అందరిని ఒకేలాగా ప్రేమించగలగాలి. కుటుంబాన్ని ప్రేమించరు కానీ ఇతరులను ప్రేమిస్తారు, ఇదొక విడ్డూరం. ఇంట్లో ఉన్న కుటుంబాన్ని ప్రేమించరు, భార్య బిడ్డలను ప్రేమించరు కానీ ఇతరులకు మాత్రం పలావ పెడతాడు, వీళ్ళకి మాత్రం సద్దన్నం పెడతాడు, ఇదొక విడ్డూరం. కాబట్టి ఇది ఎప్పటికీ దేవునికి విరుద్ధమైన కార్యాలే, ఇవి మంచివి కావు, అది అసమాధానం అవుతుంది. కనుక క్రీస్తు అనుగ్రహించేటువంటి ఆ సమాధానం మన హృదయములలో ఉండాలి. దేవుని యొక్క మాటలను బట్టి ఒకవేళ సమాధానం లేకపోతే చాలా ప్రమాదకరం. ఒక రోజున సౌలును అభిషేకించడానికి, ఒకసారి చిన్న మాట, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, దావీదును అభిషేకించడానికి సమూయేలు వెళుతూ ఉంటే ఆ గ్రామస్తులందరూ చాలా భయపడిపోయారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి. 16వ అధ్యాయము 4వ వచన భాగం చూడండి ఒకసారి. బెత్లెహేమునకు వెళ్ళాను, ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అడుగగా అంటే ఆ ప్రవక్త, దేవుని యొక్క యాజకుడు ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాడంటే వాళ్ళు భయపడేవారు. ఏ విషయంలో చెప్తాడో, మనం ఎందులో తప్పు చేశామో, దేవునికి విరుద్ధంగా ఒకవేళ మనం నడుచుకున్నావేమో, అలా నడుచుకోవడం వల్ల దేవుని యొక్క శిక్ష మన మీదకు వస్తుందేమో అని ప్రవక్త వస్తూ ఉంటే భయమేసేది వాళ్ళు. సమాధానంగానే వచ్చుతున్నావా అంటే మా మీద నువ్వేం గొడవ పట్టట్లేదు కదా, మేమేమీ నేరం చేయలేదు కదా, దేవుడు మాకేమీ శిక్ష వేయడు కదా అని వాళ్ళకి భయమేసింది. ఆ భయంతో ఆ రోజున వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సమూయేలు అంటాడు, సమాధానముగానే వచ్చి తిని, భయపడకండి, నేను సమాధానంగానే వచ్చాను, మేమేదో గొడవ పెట్టడానికి రాలేదు, ఒక మంచి కార్యం మీదే నేను వచ్చాను, కాబట్టి మీరు భయపడకండి అని అంటున్నాడు. అందుకని ఎవరైనా ఎప్పుడు రాని వ్యక్తి మన ఇంటికి వచ్చినా, ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి మనతో మాట్లాడినా, ఎప్పుడు ఏమీ పంపించని వ్యక్తి మనకు పంపించినా అక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అవి ఎందుకో ఏమిటో అని అనుమానాలు కూడా వస్తాయి. అవి నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా మనకుంది. సమాధాన అధిపతి క్రీస్తును గూర్చి మనం మాట్లాడుకుంటూ మన జీవితాన్ని గడపాలి. అలాగే యోబు గ్రంథం 22వ అధ్యాయం, యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచన భాగాన్ని చదివితే అక్కడ ఒక మంచి మాట రాయబడింది, చదవండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును. ఎవరితో? ఈ సమాధానం మన లోపల పోకుండా ఒకవేళ ఉండాలంటే అది ఎప్పుడూ కూడా దేవునితో సహవాసం చేసేటువంటి సమయం ఉండాలి. ఫెలోషిప్ అంటాడు దాన్ని. ఆయనతో సహవాసం చేస్తేనే మనకు అది వస్తుంది. దేవునితో ఆ సహవాసం లేనప్పుడు అది ఉండదు. కనుక దేవునితో సమాధానం చేయమంటున్నాడు.
దేవునితో సహవాసం చేస్తేనే ఆ సమాధానం వస్తుంది. అలాగున నీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. ఒకవేళ ఆ మేలును పోగొట్టుకుంటే సహవాసంలో ఉండవు. సహవాసమే లేనప్పుడు సమాధానం ఎక్కడొస్తుంది? ఎక్కడొస్తుంది? కనుక మన అందరము దేవుని యెడల విశ్వాసం ఉంచి సమాధాన బంధాన్ని మనము కలిగి బ్రతకాలి. 34వ కీర్తన 14వ చరణం. 34వ కీర్తన 14వ చరణం. కీడు చేయుట మాని ఏం చేయమంటున్నాడు? కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదకి దానిని వెంటాడుము అన్నాడు. ఇక్కడ మరొక మాట ఏంటంటే, దేవునితో మనం సహవాసం చేస్తే మనకు సమాధానం వస్తుంది, కీడు చేస్తే సమాధానం ఉండదు. కీడు చేయుట మాని మీరేం చేయాలి? మేలు చేయాలి అంటున్నాడు. కీడు చేసినప్పుడు సమాధానం ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉండదు కదా. సమాధాన బంధం మొత్తం పాడైపోతుంది కదా. మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలి వద్దా? ఏ ప్రాంతంలో ఉన్నా ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. యేసుక్రీస్తు భక్తురాలంట, అయ్యి బాబు ఎలా ఉంటుందో, నోరేసుకుని పడిపోతుంది, పెద్ద నోరేసుకుని గంప నోరేసుకుని పడిపోతుందని మన గురించి సాక్ష్యం చెప్పేటట్టుగా ఉండకూడదు. ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నువ్వు కీడు చేయటం మానే మరి ఏం చేయాలా? మేలు చెయ్యి, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు. దాన్ని వెంటాడమన్నాడు, సమాధానాన్ని వెంటాడమన్నాడు, కీడును కాదు. కనుక ఈ స్థితిని మనము పోగొట్టుకోకుండా దేవుని చిత్తానుసారముగా దాన్ని కాపాడుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఉత్తనే నటిస్తూ ఉంటారు. మనుషుల మెప్పు కొరకు పై మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని మాట వినకపోయినా, దేవునికి లోబడకపోయినా, సహవాసముకు రాకపోయినా పర్లేదమ్మా, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడయ్యా, నీకు మంచి చేస్తాడయ్యా, నువ్వేం బాధపడకు అంటూ ఉంటారు. దేనికి అలా చేస్తారు అంటే ఎంతో కొంత వారి నుండి రాబట్టుకోవడానికి. ఒకవేళ ఏమైనా కొంచెం గట్టిగా కఠినంగా మాట్లాడితే మనసులో పెట్టుకుంటాడేమో, ఇచ్చే కానుకలు సరిగా ఇవ్వడేమో అని భయం. నిజమే కదా, మరి పొగిడితేనే కదా మాకు డబ్బులు వస్తాయి బాగా. అలా చూస్తారే, మాట్లాడరే, పొగిడితేనే కదా డబ్బులు వస్తాయి. మరి గట్టిగా మాట్లాడితే ఏమొస్తాయి? ఎవరిని ఇస్తారా? ఇచ్చే కానుక కూడా ఎవడు? భాస్కర్ గారు అంతేనా? పొగిడితేం కదా డబ్బులు ఇచ్చేది. అప్పుడు లోకస్తులకి మనకి ఏం తేడా ఉంది? నిన్ను ప్రేమించేవాడు నిన్ను గద్దిస్తాడు. ఏమీ లేకుండా అక్కడ రాయబడిందో మనం సామెతలను చదువుకుంటాం, లోపల ప్రేమించుట కంటే ఏం చేయాలా? బహిరంగముగా గద్దించుట మేలు అన్నాడు. లోపల ప్రేమ ఉన్న గద్దింపు అనేది లేకపోతే ఆ ప్రేమ వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ప్రేమ ఉన్నప్పుడు గద్దిస్తుంది. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును అన్నాడు. ఎందుకు పగవాడు ముద్దులు పెడతాడు? నువ్వేమైనా చెయ్యి, అబ్బే పర్లేదండి, మీకు రాకపోతే పరలోకం ఎవరికి వస్తుంది? మీకు రాకపోతే ఎవరికి వస్తుందండి? నువ్వేమనుకోవాలి అప్పుడు? ఏమో పరమభక్తునైతే నేనే కాబోలు, కాబట్టి పరలోకం దేవుడు నాకే ఇస్తాడు కాబోలు అని అనిపిస్తుంది. కనుక వద్దు, అలాంటి పరిస్థితులు వద్దు. ఒకనాడు ఇర్మియా కాలంలో ప్రవక్తలందరినీ కూడా దేవుడు నిర్ణయిస్తే ఇర్మియాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, అబ్బబ్బబ్బా, దేవుని పేరట వాళ్ళు చేసేటువంటి ప్రసంగాలు చాలానే ఉన్నాయి. వాళ్ళందరూ మాట్లాడుతూ ప్రజలందరితో చెప్తూ, ఏం భయం లేదు, దేవుడు చాలా సహాయం చేస్తున్నాడు, అసలు చాలా మంచి చేస్తున్నాడు, అసలు మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు చాలా సూపరు అని ప్రజలతో వాళ్ళు చెప్పడం ప్రారంభించారు ప్రవక్తలందరూ. అలా చెప్తున్నప్పుడు ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇర్మియా గారు చెప్తుంటే వాళ్ళకి నొప్పి వచ్చేసింది. వాళ్ళందరూనేమో మీరు సూపర్ అనేవారు మిగతా వాళ్ళందరూ. ఇర్మియా గారు మాత్రం ఒప్పుకునేవాడు కాదు, గట్టిగా మాట్లాడేవాడు. ఆఖరికి ఏమనిపించిందంటే వాళ్ళందరూ ఒకలాగా చెప్తుంటే నువ్వేంటి ఇలా చెప్తున్నావు అని ఇర్మియా గారి మీద కక్ష కట్టుకున్నారు వాళ్ళు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం
ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకుని నేను విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీద యవ్వనుల మీద దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్య భర్తలు, వయసు మీరిన వారు, వృద్ధులు పట్టుకొనబడుదురు. ఏమీ మిగలకుండా వారి ఇండ్లు, వారి పొలములు, వారి భార్యలు ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపి ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు చెప్తున్నాడు. మీరు నా మాట వింటలేదు, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బ్రతుకుతున్నారు, మీ ఇష్టానుసారంగా మీరు చేస్తున్నారు. కాబట్టి పసిపిల్లలు మొదలుకొని భార్య భర్తలు, వయసు మీరిన వారు, వృద్ధులు అందరూ ఏం చేస్తారంటే పట్టబడతారు, మీరు పట్టబడతారు అని ఇర్మియా ద్వారా దేవుడు చెప్పమంటే ఇర్మియా చెబుతున్నాడు. ఆ సమయంలో 12వ వచనంలో ఏమీ మిగలకుండా వారి ఇండ్లు, వారి పొలాలు, ఈ మాటలు ఎలా ఉన్నాయండి? ఏమీ మిగలకుండా వారి ఇండ్లు, వారి పొలాలు, వారి పిల్లలు, వారి భార్యలు, వారి సంతతంతా కూడా పట్టబడతారంటే ఎలా ఉంది ఇది? ఇంకెందుకు మరి పేదనకు రావటం, ఈ మతందానికి రావాలంటే అనిపిస్తుందా? మరి దేవుడు మనలాగే దేవుడు కూడా చెప్తే దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన చెప్పండి. మనలాగే దేవుడు కూడా ఆలోచిస్తే, మనలాగే దేవుడు కూడా మాట్లాడితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? గడిచిన బుధవారం అనుకుంటా, ఆదివారం మన మహిమగన్ గట్టి గారు జరిగినప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. దేవుని యొక్క మాటలు వింటే ఎన్ని దీవెనలు వస్తాయి, వినకపోతే ఎన్ని శాపాలు వస్తాయనే విషయాన్ని. కనుక ఆయన అంటున్నాడు, మీరు అన్నీ చేసే పనులు నాకు నచ్చలేదు. 13వ వచనంలో అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకునేవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు అన్నాడు. ప్రవక్తలు ఉన్నారు అందులో, యాజకులు ఉన్నారు అందులో. అమ్మో, తలుచుకుంటేనే భయం వేయట్లేదా? మరి భయం వేయట్లేదా? ప్రవక్తలు అంటే ఈ రోజున మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బిషప్పులు, పెద్ద పెద్ద రెవరెండ్లు, అపోస్తలులు అని పిలువబడేవారు అందరూ అందులో ఉంటారు. కనుక వాళ్ళందరూ వంచకులు, మోసం చేసేవారు, దోచుకునేవారు అంటాడు. పైగా వాళ్ళ మాటలన్నీ ఎలా మాట్లాడుతున్నారు? 14వ వచనంలో సమాధానము లేని సమయంలో సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేస్తున్నారంటాడు. అక్కడేమో సమాధానం లేదు, కానీ ఏం చెప్తున్నారంట? కంగారు పడకండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, మిమ్మల్ని దీవిస్తున్నాడు, మిమ్మల్ని గొప్పగా చేస్తున్నాడు అని చెప్తున్నారంట. ఇప్పుడు మనం ఏమనుకోవాలా? అప్పుడు దేవునికి మనసు ఇవ్వకుండా, దేవునితో సమాధానం పడకుండా, మనుషులతోనూ సమాధానం పడకుండా, ఆఖరికి నీ హృదయంలోనే సమాధానం లేకుండా దేవుని దీవెనలు ఎలా సంపాదించుకుంటాం? వస్తాయా? నిజమేనా అది? చెప్పండి, ఎలా వస్తుంది? భార్య ఏమో కష్టపడి రోజు చేస్తూ ఉంటుంది, ఈయనేమో బాగా తాగేసి రోడ్లంటే తిరుగుతూ ఉంటాడు, అసలు సంపాదించడు, ఇంటికి పైసా తీసుకురాడు, పైగా ఇంటికి వచ్చి అన్నం ఎందుకు పెట్టలేదని భార్యను కొడతాడు. ఇప్పుడు ఆహారం రావాలన్నా, ఇల్లు బాగుండాలన్నా ఎక్కడి నుంచి వస్తుంది? యజమానిని బట్టి కదా. యజమాని సరిగా ఉంటేనే కదా ఇల్లు బాగుండేది. ఇప్పుడు యజమానే సరిగా లేనప్పుడు ఇల్లు ఎలా బాగుంటుంది? ఇంటి యజమానురాలు ఎలా బాగుంటుంది? ఇప్పుడు మోసం చేసి ఈ విధంగా ఉంటే పైపైనే బాగు చేస్తూ, పైగా వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానం పొందుతామని వారికి తోచనే లేదు. పడిపోవారితో వారు పడిపోతున్నారు. నేను వారిని విమర్శించు కాలమున వారిని తొట్టులుదురని యెహోవా. అయ్యో, మీరు ఎంత పని చేస్తున్నారమ్మా అంటే ఇర్మియా ద్వారా దేవుడు ఈ హెచ్చరికను చేశాడు. అంతేకాదు, వాళ్ళు చేస్తున్నటువంటి మాటలని దేవుడు బాధతో చెప్తున్న మాటలు అవి, బాధతో చెప్తున్నాడు. అదే ఇర్మియా గ్రంథములో 7వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి. 13వ వచనం, నేను మీతో మాట్లాడినను, పెందలకడే లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండిన వారే ఈ క్రియలన్నీ చేసిరే. అక్కడికి నేను చెప్తున్నాను, మీతో
పెందలకడే లేచి మీతో చెప్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను అంటే ప్రవక్తలను పంపుతున్నాడు, యాజకులను పంపుతున్నాడు. పెందలకడే లేచి మీకు అన్నీ నేను చెప్తున్నాను, కానీ మీరు ఏం చేస్తున్నారు? నా మాట మీరు వినలేదు అని అప్పుడు మాట్లాడుతున్నాడు. 16వ వచనం. కాబట్టి ఇర్మియాతో అంటాడు, ఈ జన్మ కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు, వారి కొరకు నువ్వు మొరపెట్టొద్దు, వారి ప్రార్థన అయినా నేను చేయొద్దు, నన్ను బతిమాలుకోవద్దు, నేను నీ మాట వినను. ఇర్మియా, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావేమో, చేయకు అంటాడు. సమాధానం పోతే శత్రుత్వం వస్తుంది, శత్రుత్వం వస్తే దేవునితో ఉన్న బంధం కట్ అయిపోతుంది. ఇది మన జీవితాలకి మంచిదేనా? మరి మంచిదేనా? కనుక నా జనుల హృదయమును పైనే వాళ్ళు గాయం చేస్తున్నారు అంటున్నాడు. నువ్వు నిజముగా క్రీస్తు నమ్మి విశ్వాసం ఉంచి దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతూ బ్రతికితే నీలో సమాధానం ఉంటుంది. దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం, నీ అంతరంగముతో కూడా సమాధానం కలిగి ఉంటావు. విచిత్రం ఏంటో తెలుసా? మన సుల్లాని గారు కూడా చెప్పినట్టు గుర్తు. ఇప్పుడు ఒక తప్పే నువ్వు చేస్తావు అనుకో, తప్పు చేసినప్పుడు వాడిని తీసుకెళ్ళి చెరసాల్లో పెడతారు, వాడిని ముందు తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేస్తారు. నిజమే కదా, వైద్య పరీక్షలు చేస్తారు వాడికి. అప్పుడు వాడు తప్పు చేసినప్పుడు వాడిని బీపీ చూస్తారనుకోండి, బీపీ ఎంత కొడుతుంది? తప్పు చేసినప్పుడు పైకి మాత్రం నేను ఏం చేయలేదు, నాకేం తెలదంటాడు. బీపీ చెక్ చేస్తే మాత్రం 200 కొడతా ఉంటుంది. ఒకవేళ నిజంగా వాడు తప్పే చేయలేదనుకోండి, వాడు ఎన్ని టెస్టులు చేసుకున్నా నార్మల్గానే ఉంటాయి. వాడికి ఏదైనా షుగర్ లాంటివి ఉంటే కనబడతాయి, నార్మల్గానే ఉంటాయి. మనము దేవునితో అసమాధానం ఉన్నప్పుడు, మనుషులతో అసమాధానం ఉన్నప్పుడు అసలు మన ముఖమే సరిగా ఉండదు. నీ ముఖ లక్ష్యమే వారి మీద సాక్ష్యం పలుకుతుంది అన్నాడు దేవుడు. కాబట్టి మన ముఖమే సరిగా ఉండదు. అసలు ఆ ఫేస్లో ప్రశాంతత ఉంటుందా? మాట్లాడరే, ప్రశాంతత ఉంటుందా? ఆనందంగా సంతోషంగా నవ్వగలవా? ఫ్రీగా నవ్వగలవా? ఫ్రీగా సంతోషంగా ఉండగలవా అంటే ఉండలేవు. ఏదో బెగబెట్టుకుని అంటావు. ఉత్తినే లేని నవ్వుని తెచ్చుకుని ఉత్తినే నవ్వుతావు తప్ప అది హృదయంలో అయితే ఉండదు. దానివల్ల నష్టపోతాం. అయితే క్రీస్తుని నమ్మిన వారం అయితే ఆ రోజు ఇర్మియా చేత దేవుడు చెప్పించింది ఎందుకు అనంటే సమాధానం లేదు, కానీ సమాధానం అనుకుంటున్నారు మీరు. అంతేకాదు, నిజంగా అక్కడ 7వ అధ్యాయంలోనే 4వ వచనం కూడా చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 7:4. ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు అంటే ప్రవక్తలందరూ బోధించేటువంటి బోధ, ప్రవక్తలందరూ మాట్లాడేటువంటి మాట ఏం చెప్తారంటే ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని వాళ్ళు ఏం చేస్తున్నారంట? బోధ చేస్తున్నారు అని మీరు చెప్పుకుంటున్నారే కానీ ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకోవద్దు అంటాడు. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకోవద్దు అన్నాడు. దేవుని ఆలయం అని చెప్పి వాళ్ళు మోసం చేస్తున్నారు, మీరు మోసపోతున్నారు, మీరు మోసం చిక్కుకోకండి అని చెప్తున్నాడు. దేవుడు ప్రతిదీ హెచ్చరించి మాట్లాడే ఆ విషయాలు చెప్తున్నాడు. కనుక మనం నిజంగా ప్రభువుని అంగీకరించిన వారమైతే మనకు లోకంతో సమాధానం ఉంటుందా? మనం ప్రేమగానే ఉంటాం, కానీ వాళ్ళు మనతో సమాధానం ఉండగలుగుతారా? చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం. మనం మంచోళమే, మనం ప్రభు కొరకు బ్రతకాలనేటువంటి ఉద్దేశం మనకుంది. దేవునితో బంధాన్ని కలిగి ఉండాలని మనం ఆలోచిస్తాం, ఎవరితో గొడవపడాలని మనం అనుకోము. కానీ మన జీవిత దినాలలో మనకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 34వ వచనం 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం ఇలా చూడు. నేను భూమి మీదకు సమాధానము పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానము పంపుటకు నేను రాలేదు. మరి ఇదేంటి? మరి ఈ మాటను ఎలాగ అర్థం చేసుకోవాలా? సమాధాన అధిపతి ఆయన, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? సమాధానం పంపడానికి నేను రాలేదంటున్నాడు. మరలా అది ఎలాగ అర్థం చేసుకోవాలి మరి అనంటే క్రీస్తు నందున్నటువంటి విశ్వాసులు, క్రీస్తు నందు ఉన్నటువంటి ప్రియమైనటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో లోకానికి క్రీస్తుకి పడుతుందా? పడదు కదా. లోకానికి క్రీస్తుకి పడదు, నచ్చదు. కాబట్టి క్రీస్తుకి లోకానికి పడినప్పుడు మనం క్రీస్తు వారం అయినప్పుడు లోకానికి మనకి నచ్చుతుందంటే నచ్చదు, పడదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఖడ్గమునే పంపడానికి వచ్చాను మీకు. ఎందుకనంటే ఒక మనుష్యునికి వాని తండ్రికి కుమార్తెకు, ఆమె తల్లికి కోడలికి, ఆమె అత్తకు విరోధము పెట్ట వచ్చి తిని ఒక మనుష్యుని ఇంటి వారి అతనికి శత్రువులైపోయారు. ఎలాగైపోయారు శత్రువులు?
నువ్వేమో క్రీస్తుని నమ్ముకున్నావు, నీ భర్త ఏమో నమ్ముకోలేదు. ఇప్పుడు నువ్వు భర్తకి ఏమయ్యావు? శత్రువు అయ్యావు. ఎవరిని బట్టి? అంతే కదా మరి. కానీ శత్రువు అయితే అవ్వండొచ్చు, కానీ క్రీస్తునందు మాత్రం సమాధానం నువ్వు ఉండాలంటున్నాడు. అది క్రీస్తునందు మాత్రం నువ్వు సమాధానంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళకి లేకపోవచ్చు, మనకి మాత్రం సమాధానం మనము ఉండాలండి. ఒక్క మనుషుని ఇంటివారు అతనికి ఏమైపోతారంట? శత్రువులు అయిపోతారు. ఎందుకంటే ఎక్కువ క్రీస్తుని ప్రేమిస్తున్నావు గనక. అక్కడ అంటున్నాడు, తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. మనం అంతే ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ మనం ఏమంటాం? ప్రభు నీకు స్తోత్రం అంటాం, దేవునికి స్తోత్రం అంటాం, వందనాలు అంటాం, ప్రార్థన చేసుకుంటాం, పాటలు పాడతాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇది వాళ్ళకి ఏమవుతుంది? ఏంటి గోలేంటి? దరిద్రం గోలి కొంపలో. ఈ కొంపలో దరిద్రం గోలంటే అస్తమానం ప్రార్థన ప్రార్థన అని చంపేస్తున్నావేంటి? ఇంట్లో వాళ్ళు అంటున్నారా? ఎందుకు అలా అంటారు? వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నచ్చదు కనుక. అందుకనే సమాధానం బంధం నేను ఏర్పాటు చేశాను, కనుక అలా సమాధానం ఉండదు. వారికి తెలియదు కాబట్టి వాళ్ళు లోకస్తులు కనుక వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే వ్యతిరేకిస్తారు. కాబట్టి అస్తమానం ప్రార్థన అనకూడదంట, అస్తమానం మందిరం అనకూడదు, అస్తమానం కార్యక్రమాలని అనకూడదు. రోజు మనకు ఆరాధన కార్యక్రమాలు జరిగేవి, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగేది. ఏంటి ఎక్కడా లేని దూరం? నేను ఏ చర్చిలోనూ చూడలేదు, చాలా చర్చలు చూశాను. ప్రతిరోజు ప్రార్థన. మనోళ్ళే, మళ్ళీ బయట వాళ్ళు కూడా కాదు, ఇంట్లో వాళ్ళే. ముందు ఇంట్లో వాళ్ళే అంటారు కదా, శుక్రవారం వెళ్తే లేకపోతే ఆదివారం వెళ్ళు, మిగతా రోజులు వెళ్తా గీయలేదు. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు కాదండి, మళ్ళీ ఇంట్లో వాళ్ళే. ఈ పెద్ద మనసు మాత్రం రోడ్లు అంటా గిరగరా తిరిగి వస్తాడు. రోడ్లంతా తిరిగి అక్కడక్కడ తిరిగి వచ్చేటప్పటికి టెన్షన్గా 7 మళ్ళీ భోజనం పెట్టాలంట ఆయనకి. నివసం దాటిందంటే వేసేయడం పెట్టంగానే. అయ్యో బాబు, ఏం రూల్ పాటిస్తున్నాడండి బాబు, గొప్ప రూల్ కదా. టెన్షన్గా 7 భోజనం, 6 టిఫిను, 5 టీ ఇవ్వాలంట. ఇంకా ఎక్కడున్నా ఈ ఇళ్ళ టీ కోసం పరుగు నిలిపోయి అర్జెంటుగా కాసేసి వేడి టీ తాగండి అయ్యారు మీరు తాగండి అని ఎదురుగుండా పెట్టాలి. మరి దేవుడు కూడా ఈ టైమింగ్స్ పాటించాడు అనుకోండి, ఏమైపోతాం చెప్పండి? శుక్రవారం రాకపోతే గుండెకాయ ఆగిపోవాలి, మళ్ళీ ఆదివారమే పనిచేయాలి గుండెకాయ అని. ఒకవేళ దాన్ని కూడా ఏమైనా టైం పెట్టాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి అమ్మా. శుక్రవారం 7 రాలేదు కదా ప్రార్థన, కానీ గుండె ఆగిపోయేలా చేశాడు దేవుడు. ఈ 2 రోజులు పడుకోబెట్టి మళ్ళీ ఆదివారం గుండెకాయ పనిచేసేలాగా మళ్ళీ ఇచ్చాడు అనుకోండి, ఈ 2 రోజులు ఏం చేస్తాడు? అప్పుడు టీ ఎవరు తాగుతారమ్మా, టిఫిన్ ఎవరు తింటారమ్మా, భోజనం ఎవరికి పెట్టాలమ్మా? ఆదివారం లేచి అంటాడు మాట, పరలోకం వెళ్ళొచ్చానే, పరలోకం వెళ్ళొచ్చారు. ఎలా అర్థం చేసుకోవాలో ఏం అర్థం చేసుకోవాలో తెలీదు. ఎక్కడున్నా ఏ సమయంలో ఉన్నా దేవుని మాత్రం విడిచిపెట్టద్దు. ఎక్కడున్నా వాక్యంతో మనం ఎక్కువ సహవాసం చేయటం వల్ల దేవునితో ఎక్కువ బంధాన్ని కలిగి ఉంటాం. మన భక్తి జీవితం బాగుంటుంది, ఎప్పుడు విడిపోదు. కాబట్టి సమాధానం మనుషుల్లో లేదు, కానీ మనం ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి అది మనలో ఉండాలి. ఎందుకు? యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. గుండె నొప్పి వచ్చేస్తుంది, ఇవాళ గుండె నొప్పి వచ్చేస్తుంది, నచ్చుతలేదు. 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం, 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నా. నాయందు మీకు సమాధానం కలుగునట్లు అన్నాడు. నాయందు మీకు సమాధానం ఉండాలనే నేను ఈ మాటలు చెప్తున్నాను. ఏంటి? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. అమ్మా, లోకములో మీకు సమాధానం లేకపోయినా నాలో సమాధానం ఉంది. ఈ సమాధానం మీలో కూడా ఉండాలి. కాబట్టి లోకంలో మీకు ఏమొస్తుంది? మీలో క్రీస్తున్నప్పుడు లోకంలో మీకు శ్రమ వస్తుంది. అందుకే ఇంట్లో వాళ్ళు కూడా విరోధం అయిపోవడానికి కారణం ఏంటంటే దేవునికి వాళ్ళకి నచ్చదు కాబట్టి, పడదు కాబట్టి విరోధం అయిపోతున్నారు. అంత మాత్రం చేత వాళ్ళని మనం శత్రువులుగా వారిని భావించకూడదు. వారి కొరకు రోజు ప్రార్థన చేయటమే. వారిని రక్షించు ప్రభా, వారితో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేయటమే.
కనుక ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను. నేను లోకాన్ని జయించానంటే మీరు కూడా ఏం చేస్తారు? నేను జయించినప్పుడు మీరు కూడా జయిస్తారు కదా. కాబట్టి మీరు లోకాన్ని జయించేటువంటి ప్రియమైన బిడ్డలుగా మీరు ఉండాలి అని అంటున్నాడు. 5వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అన్నాడు. దేవునితో సమాధానం కలిగి ఉన్నాము అన్నాడు. ఏంటి? విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకేమొచ్చింది? సమాధానం వచ్చింది. ఒకవేళ సమాధానం లేదు అంటే సమాధాన అధిపతి యేసుక్రీస్తు ప్రభువారైతే అసమాధాన అధిపతి ఎవరు? అపవాదే కదా. మనలో అది లేదంటే మనకేమొచ్చేయాలి? ఇప్పుడు మనలో అది లేదంటే మనలో లోపల ఉన్నవాడు ఎవడన్నమాట? వాడే కదా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 4వ వచన భాగం. ప్రకటన గ్రంథము 6:4 చూడండి ఒకసారి చదవండి. 7 ముద్రల్లో 2వ ముద్ర ఇప్పినప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకోవడానికి, భూలోకంలో సమాధానం లేకుండా చేయటానికి ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడును అన్నాడు. చూసారా? సమాధానాధిపతి యేసుక్రీస్తు ప్రభువారు. అసమాధానంగా ఉన్నామంటే దానికి అధిపతి ఎవరు? అపవాది. కనుక అపవాది నీ లోపలుంటే ఎప్పుడు సమాధానం అనేది ఉండదు. ఇది బండ గుర్తు. నువ్వు అస్తవ్యస్తంగా ఉన్నావు, ఎలా పడితే అలా ఉన్నావు, ఇబ్బందిగా ఉన్నావు, అసలు ఆ ఫేస్లో నవ్వే ఉండట్లేదు, మనశ్శాంతి లేకుండా తిరుగుతున్నావు, రకరకాలుగా ఉన్నావు, బాధలు అనుభవిస్తున్నావు అనంటే నీలో అసమాధానం ఉంది. కాబట్టి దాన్ని బట్టి నువ్వు అలా అయిపోతున్నావు అని నువ్వు తెలుసుకోవాలి. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనం మరలా చదువుదాం చూడండి. ఇప్పుడు క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అన్నాడు. ఇది మీ హృదయాల్ని పరిపాలన చేయాలి. ఇది ఎప్పుడు మీ హృదయంలో ఉండాలి. ఎందుకు ఉండాలి? ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి అన్నాడు. ఎందుకు ఉండాలంటే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారు. ఇది సంఘానికి చెప్తున్న మాటలమ్మా. ఒక్క శరీరముగా పిలువబడ్డారు అంటే మనందరము ఎవరికి క్రీస్తుకు శరీరంగా ఉన్నాం? మనందరం అవయవాలుగా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచన భాగం చూడండి ఒకసారి. 12 చూడండి త్వరగా. ఏలయనగా ఎలాగూ శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయవాలు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవాలన్నీ అనేకములై ఉన్ననో ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు అని రాయబడింది. శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, కానీ శరీరం అంతా ఒక్కటిగా ఉంది. ఈ భావం ఏమైనా అర్థమవుతుందండి? ఇది అర్థమైందా? శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, కానీ శరీరం అంతా కలిసి ఏమంటున్నాం? ఒక మనిషా ఇద్దరు మనుషులా? అమ్మా, ఒక మనిషా ఇద్దరు మనుషులా? ఒక మనిషే. ఒక మనిషిలోనే ఇన్ని అవయవాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ శరీరానికి హెడ్ ఆఫీస్ ఎవరు అంటే క్రీస్తు వారు. శరీరం అంతా ఏకమై ఉందా, విడివిడిగా ఉందా? ఏమండే, ఏకమై ఉందా? ఒకవేళ విడిపోతే ఏమంటారు? తలకో పక్కన, అదే మొండమో పక్కన, తలో పక్కన ఏమనాలి మనం దాన్ని? కాబట్టి శరీర అవయవాలన్నీ కలిసి ఉన్నాయి. ఈ శరీరానికి హెడ్ ఆఫీస్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అవయవాలన్నీ ఎలాగైతే కలిసి ఉన్నాయో మీరందరూ అలా కలిసి ఉండాలన్నాడు. అందుకనే సంఘంలో ఏ భేదం ఉండదు. సంఘంలో పలానా అనే భేదాలు ఏమి సంఘంలో ఉండవు. సంఘంలో ఉన్నవారు అందరూ కూడా అవయవాలైతే ఈ అవయవాలన్నీ కలిపి ఒక శరీరం అయితే ఆ శరీరానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ వేరే వేరే భావాలేమీ లేవు. పలానా అనే భావాలేమీ ఇక్కడ లేవు. కాబట్టి మీరందరూ ఒక్క శరీరముగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే క్రీస్తు అనుగ్రహించు ఈ సమాధానం మీ హృదయములలో ఉండాలి అన్నాడు. మరి కనీసం సంఘంలో ఉన్నవారు తన సమాధానం ఉందా?
సంఘంలో ఉన్నవారితోనైనా సమాధానంగా ఉందా? నాకు వాళ్ళంటే పడదండి, వాళ్ళ పక్కన నేను కూర్చోనండి అని ఏమన్నా అంటున్నావా? వాళ్ళకి నాకు నచ్చదండి. మనకు సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఆటోలో కూర్చున్నా సరే మనకు నచ్చిన వాళ్ళే మన పక్కన కూర్చోవాలి. దౌర్భాగ్యం కదా అది, పోయే కాలం కదా అది. ఇటు ఆటో ఎక్కినప్పుడు కూడా నీ పక్కన కూడా నచ్చిన వాళ్ళే కూర్చోవాలి, అలా నచ్చడం ఉండకూడదు అక్కడ, అలా ఉండకూడదు అక్కడ. భోజనం చేసినప్పుడు కూడా మనకు నచ్చిన వాళ్ళే మన పక్కన కూర్చోవాలి, వాళ్ళ పక్క వెళ్ళి కూర్చొని తింటాం మనం. పని చేసేటప్పుడు అదే. మరి ఇంత భేదం నీ మనసులో ఉంటే నీకు ఎలాగవుతుంది చెప్పు? నీకు భోజనమా? అది ఉండి భోజనం అయితే నేను తిన్నాను, అందుకే భోజనాలన్నీ ఆపేశాను నేను. చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అది ఉండి భోజనం అయితే నేను తిన్నాను. ఇంత అసమాధానం మన లోపల ఉంటే నువ్వు బలలో చెయ్యాలా పెడతావు? బలలో చెయ్యాలా పెడతావు? ఎలాగ ఆలోచిస్తావు? నీకు తెలియని వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక ఆ వ్యక్తి పక్కన కూర్చొని చక్కగా వాళ్ళతో మంచి చెడ్డ మాట్లాడి 4 దేవుని మాటలు పంచుకుని, ఒకవేళ ఆ సంఘం ఎవరో మన సంఘం ఎవరో, మీ సంఘంలో ఏం జరుగుతుందా, ఏం జరుగుతుంది, ఏంటి మా సంఘంలో ఎలా ఉంటుంది, మీ సంఘంలో ఏం చేస్తారు, ఆరాధన ఎలా జరుగుతుందమ్మా అడిగావా? కూర్చొని మాట్లాడు ఎప్పుడన్నా ఎవరితో అన్నా మాట్లాడేవా? ఏమీ లేకపోతే ఎలా సమాధానం ఉన్నట్టు? అంతరంగంలో సమాధానం లేదు, మనుషులతో సమాధానం లేదు. ఇప్పుడు దేవునితో సమాధానం ఎలా వస్తుందమ్మా చెప్పండి? వస్తుందా? కనుక మన ఉద్దేశాలు, మన ఆలోచనలన్నీ పక్కకు పోవాలి. యేసుక్రీస్తునందు మనం ఒకే శరీరం అని ప్రభు అంటున్నప్పుడు శరీరంలో నుండి ఎందుకు బయటకు పోవాలి? నువ్వు వేరుగా ఆలోచిస్తున్నావంటే శరీరానికి వేరైపోయినట్టే కదా లెక్క అక్కడ. కానీ ప్రభు అక్కడ అది చేయలేదే. ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచన భాగం దగ్గర నుండి. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇవన్నీ ధర్మశాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. కానీ ప్రభువారు మాట్లాడుతుంటారు, నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అప్పుడు అర్పించము అంటున్నాడు. అసలు అక్కడ నీకు చిన్న మాట విషయం గుర్తొస్తేనే ముందెళ్ళి ఏం చేయమంటున్నాడు? ముందెళ్ళి సమాధానపడు. మీకు తెలియదేమో, ఇతరులకు దేవునికి ఉన్న తేడా అదే, లోకానికి దేవునికి ఉన్నటువంటి తేడా అదే. లోకానికి ఇవేమైనా ఉంటాయండి? లోకంలో ఏమైనా ఉంటాయి? దేవుని మాట కాబట్టి మనం వినాలంతే, నాతో సహా మనం వినాలి. వాళ్ళకి భావాలు ఏమి ఉండవు, వాళ్ళకి ఆలోచనలు ఏమి ఉండవు, అసలు మనస్సాక్షి అనేది కనబడదు వాళ్ళకి. కానీ దేవుడు నీకు మనస్సాక్షినిచ్చాడు, నీ పాపం నుండి నీ శాపం నుండి విడుదలనిచ్చాడు, నిన్ను నన్ను రక్షించడానికి రక్త ప్రోక్షణ చేశాడు ఆయన. అందుకే నా రక్తంతో కొనను మిమ్మల్ని అన్నాడు ఆయన. రక్తంతో కొనను మిమ్మల్ని అన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడ్డారంటే దాని అర్థం ఏంటి? మరి ఎక్కడున్నా మనం ఏం ఆలోచిస్తున్నాం? ఎక్కడ ఆలోచిస్తున్నాం? ఎవరితోనూ సమాధానం లేకపోతే మనం ఎలా బతకగలుగుతాం? నీకు అక్కడ అర్పణ అర్పించేటప్పుడు అంటే నీకు గుర్తొస్తేనే సమాధానం పడమంటున్నాడు. నువ్వు ఏ సమాధానం లేకుండా బలలో చేయి పడితే రోగాల పాలవుతాం అంటున్నాడు దేవుడు. నేను ప్రతిసారి జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాట. మనం కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. మంచి హృదయంతో, మంచి మనస్సుతో, మంచి ఆలోచనలతో, మంచి తలంపులతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టాలి మనం. సమాధానం లేకుండా సమాధానం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. వాళ్ళు వంచకులు, మోసగంటడు దేవుడే కదా అన్నాడు. కాబట్టి వాళ్ళు పైనే గాయాలు బాగు చేస్తున్నారు, పైనే చూస్తున్నారు అంటున్నాడు. లోపల రోగం అలాగే ఉంది, పైన మాత్రం ఆయింట్మెంట్ రాస్తున్నారు. డబ్బు కోసమో లేదంటే వాళ్ళని దోచుకోవడం కోసమో. మనకొద్దు, అలాంటి పరిస్థితి మనకొద్దు. మనము దేవుని ఎదుట ఉన్నాం. నీకు అక్కడ గుర్తొచ్చింది ప్రభువా అని వెంటనే మనం అక్కడ జ్ఞాపకం చేయాలి. చూడండి, అక్కడ 25వ వచనం కూడా ఉంటుంది చూడండి.
నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతికి అప్పగిస్తాడు. అంతటి నీవు చెరసాల్లో వేయబడతావు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రాలేవు. ఇక్కడ న్యాయాధిపతి అంటే ఎవరిక్కడ? దేవుడండి. న్యాయాధిపతి ఎవరిక్కడ? దేవుడు. ఒకవేళ అతను దేవునికి మొరపెడతాడేమో, అతను మొరపెడితే అతను బండ్రోతుకి అప్పగిస్తాడు. నీవు చెరసాల్లో వేయబడతావు. బండ్రోతు దేవదూత అనుకోండి, కాసేపు అక్కడ దేవదూత అనుకోండి. కనుక ఈ అసమాధానం ఒకవేళ మన లోపల ఉంటే దాన్ని తీసుకుని నూతనమైన హృదయంతో సమాధానంతో మన బ్రతుకును కాపాడుకోవాలి. అది క్రీస్తు అనుగ్రహించు సమాధానం. అదే క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఆ హృదయంలో ఏమీ లేనప్పుడు క్రీస్తు నుండి వచ్చింది కాదమ్మా, అది అపవాది నుండి వచ్చింది. ఎందుకు అని అంటే నేను ముగించేస్తాను. ఒకసారి చూడండి, యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 14:27 చదవండి ఒకసారి. 14:27. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు. ఏంటంట? శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి అన్న చోట అక్కడ ఏం రాయబడింది? శాంతి అని 3వ నెంబర్ ఉందా? సమాధానం అని చూడండి అక్కడ. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. లోకమిచ్చినట్టుగా ఇప్పుడు నేను చెప్పింది అదే. లోకంలో ఉన్న సమాధానం అంటే అదే వాళ్ళకి కదా, అదే కదండి. వాళ్ళకి మనస్సాక్షి ఉండదు, మంచి ఆలోచన ఉండదు, నేను తప్పు చేశానన్న భావమే వాళ్ళకి ఉండదు. ఏదో ఇవ్వాలనుకుంటారు, ఇచ్చేస్తారు, వచ్చేస్తారు, అయిపోయింది. నీ పాపిష్టి చేతులతో నువ్వు కానుకేస్తే అది అంగీకరించబడదు అని దేవుడు చెప్తున్నాడు. దాన్ని అది పాపిష్టి చేతులు ఎందుకైనాయి అంటే ఇతరులతో నీకు సమాధానం లేదు గనక. అందుకే ఆ కానుక, ఆ అర్పణ అక్కడే విడిచిపెట్టి ముందు వాళ్ళతో సమాధానపడు అంటాడు, పశ్చాత్తాపడు, అప్పుడు వచ్చి కానుకేయమంటాడు. అది ధర్మశాస్త్ర నియమం. అక్కడ అర్పణ అది. ఇక్కడ అర్పణ అనగానే ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం మనకు అర్పణ అనగానే అక్కడ నువ్వు బళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నావు. యేసుక్రీస్తు యొక్క శరీరం అక్కడ ఉంది, యేసుక్రీస్తు యొక్క రక్తం అక్కడ ఉంది. ఇప్పుడు ఆ బలలో నువ్వు చేయి పెడుతున్నావు అంటే నీకేముండాలి? ఇప్పుడు సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా ఉంటే నీకు శాంతి ఉండదు. లోకం ఇచ్చినట్టుగా కాదు అన్నాడు. లోకమిచ్చే శాంతి వేరు, దేవుడిచ్చే శాంతి వేరు. యోహాను రాసిన మొదటి పత్రిక, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచన భాగం చదువుమ్మా. 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అన్నాడు. మనకే కాదు, సర్వలోకానికి అన్నాడు. అదే క్రీస్తు అనుగ్రహించు సమాధానం అంటే శాంతిని ప్రసాదిస్తాడు. హృదయంలో ఏ భావాలు ఉండవో, దైవికమైన అనుభవాలు ఉంటాయి, దైవికమైనటువంటి సుగుణాలు ఉంటాయి. ఓ కొలసీ సంగమా, మీలో జాలిగల మనస్సు, దయాళత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ఉంది. దాన్ని మీరు ధరించుకోండి, క్షమించండి, ప్రేమను ధరించుకోండి. వీటన్నిటి ద్వారా క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడు అన్నాడు. ఇవన్నీ ఉండడం వల్ల చూసారు, ఇవన్నీ ఒకదానికొకటి కనెక్టింగ్ అనమాట. ఇవి కనెక్టింగ్, ఒక గొలుసు లాంటివి, ఒక లింకు లాంటివి అన్నీ కూడా. ఒక లింకుతో సంబంధం కలిగి ఉంటాయి ఇవన్నీ. ఏ లింక్ తెగిపోయినా ప్రమాదమే. నాలో సమాధానం ఉంది అంటావు, మరి ప్రేమ అనే లింక్ ఉందా? అది ఉంటేనే కదా వచ్చేది. అసలు ఆ పైకప్పు అదే కదా, అది లేనప్పుడు ఇదేం వస్తుంది? నాలో ప్రేమ ఉందండి అంటే సమాధానం లేదు, మరి ప్రేమ ఉంటే సమాధానం ఉండాలి కదా. కానీ ఇందులో ఏ లింక్ తెగిపోయినా కూడా మనము దేవునికి దూరస్తులం అయిపోతాం. మనం విలిపెట్టి కొనబడ్డాం. యేసుక్రీస్తు యొక్క ప్రభువు యొక్క శిలువ రక్తము చేత మనం కొనబడ్డాం. కాబట్టి ఈ సమాధానాన్ని జీవితకాలం కాపాడుకోవాలి. మనకు దేవుడిచ్చిన భాగ్యం అది. కనుక నీ హృదయంలో ఏముందో, ఏం లేదో, ఒకవేళ నీ హృదయంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఉంటే ఈ 10 విషయాలన్నీ నీ లోపల ఉంటాయి. ఇతరులతో సమాధానంగా ఉంటావు, క్రీస్తు అనుగ్రహించు సమాధానాన్ని సంపాదించుకుంటావు,
నీ అంతరంగంలో కూడా సమాధానం ఉంటావు. వీటి ద్వారా దేవునితో బంధాన్ని కలిగి ఉంటావు. ఒకవేళ ఈ బంధమే లేకపోతే అన్నిటిలోనూ కూడా దూరం అయిపోతాం. ఇది చాలా ప్రమాదం సుమా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కృపచేత, మీ దయచేత మీ యొక్క సమాధానాన్ని మాకు దయ చూపించారు. ప్రభువా, మీకు స్తోత్రాలు అని ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు నాయనా. మా జీవితంలో మీరు చేసిన మేలుల కొరకు వందనాలు. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, మీ కనికరాన్ని బట్టి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. మీ ఎదుట బ్రతకడానికి అవకాశం ఇచ్చారు. దేవా, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మా లోపల ఉండాలని మీరు కోరుకున్నారు. దేవునితో సమాధానాన్ని, మనుషులతో సమాధానాన్ని, అంతరంగంలో సమాధానాన్ని కలిగి హృదయంలో ప్రభు ఏ విధమైన కల్మషము లేక నీ చిత్తానుసారంగా చక్కగా మేము ఉండడానికి మీరు మాతో మాట్లాడిన సంగతులన్నిటి కొరకు స్తోత్రములు. మా ప్రభు యొక్క బల్లోనికి మేము వెళుతుండగా మీ సహాయం అందించండి, మీ కనికరాన్ని చూపించమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.